స్పెషల్ ఫోకస్ వర్షాలు వరదల సమయంలో గోదావరి నది కోతకు గురవుతోంది. దీంతో కోనసీమ లంక గ్రామాల భూములు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. జూలై ఆగస్టు నెల వచ్చిందంటే చాలు లంక గ్రామాలు వణికిపోతున్నాయి. పిచ్చింగ్, రివెట్మెంట్లు, గ్రోయిన్ల ఏర్పాటు కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు మారినా ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. విలువైన భూములు లంక గ్రామాలు నదీ గర్భంలో కలిసిపోకుండా ఏం చేయాలి? లంక గ్రామాలు చరిత్రలో కలిసిపోకుండా ఉండాలంటే ఎలాంటి ప్రత్యామ్నాయాలు చూపించాలన్న చర్చ మరోసారి మొదలైంది. కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు ఎంతో ప్రత్యేకమైనవి. చుట్టూ గోదావరి, మధ్యలో పల్లెలు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అటువంటి లంక గ్రామాలలో వర్షాకాలం వచ్చిందంటే భయంతో వణికిపోతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహానికి రోజుల తరబడి నీళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మరీ వరద ఎక్కువైతే పునరావాస కేంద్రాలకు వెళ్లి తలదాచుకోవాలి. అధికారులు కూడా ఆ 2 నెలల పాటు హడావిడి చేయడం తప్ప ఆ తర్వాత పూర్తి స్థాయిలో దానిపై దృష్టి పెట్టారు. వరద ఫ్లోటింగ్ కి విలువైన భూములు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఇళ్లు ధ్వంసమైపోతున్నాయి. జిల్లాలో 12 మండలాల్లో దాదాపు 100కి పైగా లంక గ్రామాలు ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. 1970 ప్రాంతంలో లంక గ్రామాలపై వరద ప్రభావం పూర్తిగా పడకుండా రక్షణ గోడ నిర్మించారు. దానివల్ల కొన్నాళ్లు వరద నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత అది ధ్వంసం కావడంతో పరిస్థితి మామూలుగా మారింది. గత ప్రభుత్వం విలువైన లంక భూములు ఇల్లు పోకుండా రివెట్మెంట్ వాల్ నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. దానికి అంచనాలు కూడా వేశారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ దాని ఊసేలేదు. మళ్లీ ఈ సంవత్సరం వరద ప్రవాహానికి ప్రతి ఏడాదిలాగానే లంక గ్రామాలను గోదావరి చుట్టుముట్టింది. ఎక్కడికక్కడ వరద ప్రవాహానికి జనాలు అవస్థలు పడుతున్నారు. నదీ కోతకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా లంక గ్రామాల నుంచి మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ని ఇప్పుడు చూద్దాం. కోనసీమ అంటే ముందుగా గుర్తొచ్చేది పచ్చని పొలాలు, లంక గ్రామాలు. అయితే నదీ కోత కారణంగా దాదాపు లంక గ్రామాలలో వరదల్లో వచ్చే ఈ నదీ కోత కారణంగా లంక గ్రామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో చిక్కుకుపోతున్న సిచ్యువేషన్. దాంతో ఈ కోతకు గురవుతున్న సిచ్యువేషన్. విలువైన పంట భూములు, పంట పొలాలని కూడా ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. విలువైన కొబ్బరి చెట్లు కావచ్చు, అదేవిధంగా పంట పొలాలు పూర్తిగా నదీ గర్భంలో కలిసిపోతున్న సిచ్యువేషన్. ప్రతి ఏడాది వచ్చిన వరద ప్రవాహానికి పూర్తి స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా నదీ కోత గురవుతుంది. దాంతో రైతులు అనేది కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. ఎప్పుడు లేని విధంగా తమ పంట పొలాలు నదీ గర్భంలో కలిసిపోతున్నాయని చెప్తున్న సిచ్యువేషన్. మొత్తం కోనసీమ జిల్లాలో దాదాపు 150కి పైగా లంక గ్రామాలు ఉంటాయి. 12 మండలాలకు సంబంధించి ఈ లంక గ్రామాలు ఉన్న సిచ్యువేషన్. ప్రతి సంవత్సరం కూడా వరదలు, గోదావరి వరద ఉధృతికి అంతకంతకు నదీ పాయలు కోతకు గురి కావడం, అదేవిధంగా వందలాది ఎకరాలు ఈ గోదావరి గర్భంలో కలిసిపోతున్న సిచ్యువేషన్. గోదావరికి సంబంధించి వశిష్ట, వైనతేయ, అదేవిధంగా గౌతమి 3 పాయలుగా విభజించబడుతుంది. 3 పాయలుగా ప్రవహిస్తున్న సిచ్యువేషన్. ఇటువంటి పరిస్థితుల్లో పంట పొలాలు ముఖ్యంగా లంక గ్రామాలలో దాదాపు అందరూ కూడా చిన్న చిత్తగా రైతుల దగ్గర నుంచి కూడా భారీగా 10 ఎకరాల నుంచి 20 ఎకరాలు పండించే రైతులు కూడా ఉంటున్న సిచ్యువేషన్. కానీ ఈ రైతులందరి విలువైన పంట పొలాలు అనేది కూడా గోదావరి గర్భంలో కలిసిపోవడంతో అంతకంతకు ఈ ప్రవాహం పెరగడంతో ప్రతి సంవత్సరం కూడా వారికి ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. దానికి తగ్గట్లుగానే తమ పంట పొలాలు నాశనం అయిపోతున్నాయని చెప్తున్న సిచ్యువేషన్. ప్రస్తుతం కొంతమంది
రైతులు ఉన్నారు, రైతులతో మాట్లాడదాం. అసలు గతంలో ఎలా ఉండేది, నదీపాయ ఎలా ఉండేది, నదీపాయ ఏ విధంగా కోతకు గురయ్యేది, అసలు ఎట్లా ఉండేదండి మీకు తెలిసి? మీ ఇక్కడ ఈ గోదావరి నదీపాయ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎంతవరకు కోతకు గురవుతుంది? ఇది వరలోనండి 1 కిలోమీటర్ దూరంలో ఉండేదండి రేవు. స్కూల్ బిల్డింగ్ కిలోమీటర్ దూరంలో ఉండదండి. ఏట సంవత్సరం అలా స్కూల్ బిల్డింగ్ పడిపోయిందండి. స్కూల్ బిల్డింగ్ దాటి 1/2 కిలోమీటర్ దూరంలో రేవు వచ్చేసిందండి. మా పంట పొలాలన్నీ నాశనం అయిపోతున్నాయి, కోతకు గురైపోయి పోతున్నాయండి. పంట పొలాలు అంటే అరటి తోటలు, కొబ్బరి తోటలు, అరటి తోటలు, కూరగాయలు అన్ని రకాలు. చిన్న 5 సంవత్సరాలు ఎకరం 10 ఎకరాలు ఉన్నవాళ్ళు అలా జాగ్రత్తగా పండించుకుంటామండి. అదంతా భూగర్భంలో కలిసిపోయి ఈ ఫ్లడ్ వచ్చినప్పుడల్లా శుభ్రంగా 4 ఎకరాలు 5 ఎకరాల్లో పోతుందండి. ఏటా ఈ ప్రతి సంవత్సరం ఇది గవర్నమెంట్ వరకు కొంచెం చూసి కొంచెం మాకు రివిట్మెంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్తుంది. అంటే ఎందుకు ఎంత ఫ్లోటింగ్ పెరుగుతుందంటారు? మీకున్న ఐడియా లోకల్ గా పై నుంచి వచ్చేస్తుందండి వాటర్ వచ్చేసి మొత్తం కోత గురైపోతుందండి పొలం అంతా. మీ ఏమన్నా మీ పంట పొలాలు ఏమన్నా అసలు ఎలా ఉండేది మీకు తెలిసిన దగ్గర నుంచి? ఎలా ఉండేది ఈ ప్రవాహం గానీ కోతకు గానీ? మా చిన్నప్పుడు అండి నేను ఎరుగు ఉండేటప్పటికి ఇక్కడికి 2 మైళ్ళ దూరంలో ఉండేదండి. ఇది నడిచి వెళ్ళాలంటే ఇలా కొమ్మనపల్లి ఏరియా వెళ్ళేవాళ్ళు, ఇలా వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళి అవతల చిన్న పాయ ఉండి దాటేవాళ్ళు ఉండి. నేను ఎరుగున్న తర్వాత నింపదిగా ఏటా కొంత చొప్పుని ఇలా కోసుకొచ్చేసిందండి. కొబ్బరి తోటలండి, మొక్కజొన్న, కూరగాయలు, ఇదే దాని మీద ఈ లంకజనం అందరూ జీవనోపాధం అండి. ఇది అలాగే కోసుకొచ్చేస్తుంటూ దీన్ని ఏదో మధ్య చెడ్డ చూడకపోతే ఇంకొక 5-10 సంవత్సరాల్లో మొత్తం లంక నదీపాతం అయిపోయే పరిస్థితి ఏర్పడిందండి. అంటే ఎంత ఉంటుందండి, ఎన్ని ఎకరాల పంట పోయి ఉంటుంది ఇప్పటికి ఇలాగ పంట భూమిలో? ఇప్పుడు కొంచెం ఇంచుమించు ఒక 400-500 ఎకరం పోయి ఉంటుందండి. పోతే ఇంకా 5-6 వేల ఎకరం ఉందండి. ఈ లంక దిమ్మ చుట్టూ గోదావరి అండి. ఇది ఒక 5-6 వేల ఎకరం ఉంటుందండి. ఈ 5-6 వేల ఎకరాన్ని రక్షించాలని గవర్నమెంట్ ఏదో కోరుతున్నాం. అది రివిట్మెంట్. అదే ఈ 5-6 వేల ఎకరం ఉండి ఈ కొబ్బరి తోటలో గట్టా పడిపోకుండా ఉండాలంటే దీన్ని కొంచెం రివిట్మెంట్ చేసి దీన్ని కొంచెం కాపాడి ఎరుగుదల లేకుండా కాపాడతారని. మీకేముందండి, మీ పంట పొలాలు ఏమున్నాయి అక్కడ? మాకు ఎగసాయలు అనగా అంటి తోటలో కొబ్బరి తోటలో నష్టపోయేది. కొబ్బరి తోట ఎక్కువ నష్టపోతుందండి. అంటి తోటలో ఎగసాయలు పంట మంచి సంవత్సరం ఏటా గోదావరి వస్తుంది. ఇక్కడికి ఏటా గోదావరి వచ్చినప్పుడల్లా 10 ఎకరాలు 20 ఎకరాలు రౌండ్ కుట్టుకుంటూ పోతుందండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏముందంటే గ్రామం దగ్గర అయిపోయిందండి. మాకేమైందంటే ఇది ఇక్కడికి వచ్చినప్పుడు గ్రామం దగ్గర అయిపోయిందండి. మాకు అప్పుడు బిజ్జి కట్టారండి. బిజ్జి కట్టిన ఆనందంలో పక్కా బిల్డింగ్ కట్టుకున్నారు కొంతమంది. ఇవాళ ఏమైందంటే గ్రామానికి దగ్గర అయిపోయి ఒడ్డుకోసేస్తుందండి. దీన్ని ఏమైనా రివిట్మెంట్ కట్టి కొంత ఆఫ్ చేస్తే కొంత సేవ్ అవుతుందండి. రివిట్మెంట్ అంటే ఏంటంటే ఉపయోగం? రివిట్మెంట్ రాడ్ కట్టుబడి కడితే కొంత గ్యానేజీ కట్టుబడి కొడితే కొంత కొయ్యకుండా ఉంటుందని దాన్ని లెక్కేస్తున్నాం. అది ఇక్కడ నుంచి రివిట్మెంట్ బిజ్జి దాకా కూడా కడితే అండి కాదు ఊరు గ్రామం కాపాడినట్టు ఉంటుందండి. లేకపోతే ఇంకొక 5-6 సంవత్సరాలకి ఊరే ఉండదండి, గ్రామం అన్నదే ఉండదండి. ఎంత ఉంటుందండి ఇక్కడ ఎకరం బలం రేట్ అండి? 50 లక్షలు నడుతుందండి ఇప్పుడు బిజ్జి పడ్డా నుంచి అండి. దాని ఆల్వేషన్ కూడా ఉండదండి. ఇది కట్టబోతుంది. ఇది అవ్వాలండి మెయిన్ పాయింట్. ఇది అవుతే అక్కడ బిజ్జి కూడా ఆల్వేషన్ ఉంటుందండి. అదండి మెయిన్ పాయింట్. ఊరికి దగ్గర అయిపోయిందండి ఇప్పుడు గోదావరి మొత్తం ఊళ్ళోనే ప్రవేశం. అదండి. వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి పంట పొలాల్లోకి? కానీ వరదలు వచ్చినప్పుడు మొత్తం ఈ భూమి మీద మొత్తం మూసేస్తుంది. నీరంతానే ఎటు వెళ్ళడాకే ఉండదు. ఇంకొకటి ఏంటంటే మాకు తిండికి అన్ని విధాల ఇబ్బందులే. గవర్నమెంట్ లేదా ఇతర వాళ్ళు ఎవరైనా సరే మాకు కొంచెం సపోర్ట్ చేసి అవి పంచుతూ ఉంటారు. ఇంకొకటి మాతో పాటు పశువులు కూడా ఉంటాయి. ఆ పశువులకి ఎటువంటి గడ్డి కానీ దానా కానీ ఎటువంటి ఏమి ఉండవు. అది అన్నీ ఆ టైంలో గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ కోత కూరకుండా ఉండాలంటే మాకు కొంచెం రివిట్మెంట్ కడితే ఈ ఒడ్డు కూలకుండా ఉంటుంది. దానివల్ల చాలా ఉపయోగం ఉంది. పైది బ్రిడ్జ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఇల్లులు కట్టుకున్నారు. ఆ ఇల్లులు కూలిపోవడానికి దగ్గరగా ఉంది ఇప్పుడు గోదావరి. ఇప్పుడు ఆ రివిట్మెంట్ కట్టకపోతే కనుక ప్రతి ఇల్లు తోటలో పొలం అంతా గోదావరిలో కలిసిపోతుంది. ఇక్కడ మాకు ఈవేళే ఎరగటం కాదండి, పూర్వం నుంచి కూడా గోదావరి కోతకి గ్రామం నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. ఇక్కడ సలాదవారిపాలెం అనే గ్రామం ఉండేదండి ఈ గోదావరిలో. అంటే ఇక్కడికి 500 మీటర్ల దూరంలో ఉండేది. ఈ సలాదవారిపాలెం అనే గ్రామం అంతా కూడా మొత్తం నదిలో కలిసిపోయింది. ఇక్కడ మనం నుంచున్న ప్లేస్లో స్కూల్ బిల్డింగ్ ఉండేదండి. అప్పుడు నేను సర్పంచ్గా ఉండగానే ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కట్టించాను. ఈ స్కూల్ బిల్డింగ్కి 100 మీటర్ల దూరంలో పెద్ద రామాలయం ఉండేదండి సలాదవారిపాలెంలో. ఆ రామాలయం నదీ గర్భంలో కలిసిపోయింది. ఈ స్కూల్ బిల్డింగ్ కూడా నదీ గర్భంలో కలిసిపోయిందండి. ఇవాళ సలాదవారిపాలెంలో స్కూల్ అనేది లేదు. ఇక్కడ
అప్పటి నుంచి కూడా మేము నా చిన్నప్పటి నుంచి కూడా అండి మేము రేవుకి వెళ్ళాలంటే కిలోమీటర్ దూరం ఉండేది. ఇతనగా పడవ దాటి అవతలకి వెళ్ళేవాళ్ళం అండి. రేవు కాడికి వెళ్ళాలంటే చిన్నప్పుడు మేము సైకిల్ వేసుకుని వెళ్ళేవాళ్ళం. ఈవేళ ఊరంతా నదిలో కలిసిపోయింది. పోతే ఇంకా ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు, నదిలో కలిసిపోతే కొంచెం అలా లోపలికి వచ్చి ఇల్లు కట్టుకున్నారండి, తోటల్లో కట్టుకున్నారు. ఈ లంక నది చుట్టూ కూడా 4 మండలాలకు సంబంధించిన లంక ప్రదేశం అండి ఇది. అలాగే కేగంగవరం మండలంలో గ్రామం ఉందండి, తాళరేవు మండలంలో గ్రామం ఉంది, మన ముమ్మడవరం మండలంలో మాది ఉందండి. అలాగే ఐపోలవరం మండలంలో పశువులంక పంచాయతీలో చింతపిల్లంక అనే గ్రామం ఉండేది. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ ఊరు నదిలో కలిసిపోయిందని వాళ్ళ యువతలు కట్టుకోవడానికి ఇల్లు లేక వాళ్ళ అవతల కాపురం పోయారు. పోతే ఇవన్నీ ఉంటే ఈ గోదావరి చుట్టూ కూడా కొంచెం ఇంచుమించు నేను బయలుదేరేటప్పటికి ఉజ్జాయింపుగా కొంచెం ఇంచుమించు 10,000 ఎకరం ఉంటుందని మేము లెక్కేసుకునేవాళ్ళం అప్పట్లో. ఈవేళ అలాంటిది 4-5 వేల ఎకరానికి వచ్చేస్తుందండి. ఆ శ్రీలంక కేగంగవరం మండలంలో శ్రీలంక అనేది ఇరిగిపోతుంటే అక్కడ రివిట్మెంట్ జరిగిందండి. రివిట్మెంట్ అక్కడ కట్టించారు పై వాళ్ళని మాకు ఇలాగా. అక్కడ రివిట్మెంట్ కట్టడం వల్ల అక్కడ ఆ గ్రామం ఆగిందండి, ఇరుపు ఆగింది అక్కడ. అదేవిధంగా అదే రివిట్మెంట్ మాకు ఇక్కడ కడితే మాకు కూడా ఇక్కడ ఆగి పరిస్థితి ఉందండి. ఆ రివిట్మెంట్ కట్టమని మేము ఎన్నోసార్లు ప్రభుత్వాలని రిక్వెస్ట్ చేయడం, వచ్చిన ప్రజాప్రతినిధుల మేము కోరడం జరుగుతుందండి. పరిష్కారం ఏంటంటారు ఈ లంక గ్రామాలకు ఈ నది ప్రవాహం నుంచి? మెయిన్ పరిష్కారం రివిట్మెంట్ అండి. మెయిన్ పరిష్కారం రివిట్మెంట్ కడితే మా లంక గ్రామం ఆగుద్దండి, అందులో సందేహం లేదు. అలాగే మాకు మొత్తం ఈ కొబ్బరి తోటలన్నీ నాశనం అయిపోతాయండి. బ్రిడ్జి కట్టక ముందు ఇక్కడ కొబ్బరి తోటలో 1,50,000 రేట్లుండి ఎకరం ఇవాళ 50 లక్షలు కొంటున్నారండి ఎకరం బ్రిడ్జి అవ్వడం వల్ల. కానీ ఈ రివిట్మెంట్ ఇది మళ్ళీ ఈ గోదావరికి ఇప్పుడు వచ్చిన గోదావరికి ఇలా ఇరిగిపోవడం వల్ల మళ్ళీ ఆ రేట్లు కూడా పడిపోయినాయండి. ఇప్పుడు ఎవడో కొనుగోడు కనపట్టలేదు. ఇది 4-5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే లంకే ఉండదురా బాబు, అక్కడ మనం కొనుక్కోవడం ఎందుకని అది కూడా పరిస్థితి వచ్చేసిందండి. ఇప్పుడు ఈ గోదావరి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇదంతా ఇరిగిపోయిందండి. ఈ కొబ్బరి తోట అంతా ఇలా పడిపోయిందండి, ఇదంతా పడిపోయింది. అంటే కొంచెం ఇంచుమించు 4 నెట్టలు కొబ్బరి తోట పడిపోయిందండి. ఇప్పుడు ఈ నీటికి ఇక్కడ ఇలాగ ఇక్కడి నుంచి కడకంట అంతే అండి. ఇక్కడ మనం నుంచున్న కాడ ఒకటే కాదు, మొత్తం కడి నుంచి కడకే ఒక శ్రీలంక పక్కనే ఆగిందండి అక్కడ రివిట్మెంట్ కట్టడం వల్ల. అదే రివిట్మెంట్ ఈ పక్క కూడా కట్టామనుకోండి లంక నిలబడిపోద్ది. మీ ద్వారా గవర్నమెంట్ వారికి తెలియపరుచుకునేది మాకు అర్జెంటుగా రివిట్మెంట్ కట్టి పెట్టాలని కోరుకుంటున్నామండి. లంక గ్రామాలలో అంతగా వరదకు సంబంధించి వరద ప్రవాహానికి గోదావరి ప్రవాహానికి పూర్తిగా లంక భూములు కావచ్చు, అదేవిధంగా రైతులు పండించే పంట పొలాలు పూర్తిగా ధ్వంసమైపోతున్న సిచ్యువేషన్. దానికి తగ్గట్లుగా ప్రభుత్వం రివిట్మెంట్ ఏర్పాటు చేయడం శాశ్వత పరిష్కారం చూపిస్తే కనుక తమ గ్రామాలు కావచ్చు, అదేవిధంగా పంట పొలాలు కాపాడుకోవాలని రైతులు చెప్తున్నారు. రివెట్మెంట్ వాల్ ఉంటే వరద ప్రభావం ఉండదు, ఉపనదుల ద్వారా వచ్చే ప్రవాహ వేగం తగ్గుతుంది. రివెట్మెంట్ వాల్ రక్షణ గోడలా నిలబడుతుంది. ముంపు నుంచి రక్షణ కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది. లంక గ్రామాలలో ఉండే వేల కుటుంబాలు ఆధారం లేకుండా పోతున్నాయి. గోదావరి వరదల సమయంలో వశిష్ట, వైనతేయ, గౌతమి పాయలుగా ప్రవహిస్తోంది. దీంతో ఎక్కడికక్కడ పొలాలు కోతకి గురవుతున్నాయి. ఏటిగట్లు కోతకు గురై పూర్తిగా లంక గ్రామాలు కూడా మాయమైపోయే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఫ్లడ్ ఎఫెక్ట్తో పూర్తిగా గోదావరి అంతకంతకు గ్రామాల్లో కూడా వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం లంక గ్రామాల్లో చూసుకోవచ్చు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈ లంక గ్రామాల్లో గతంలో ఈ గోదావరి అనేది అవతల ఒడ్డు వైపు ఉన్నదని లంక గ్రామస్తులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు చెప్తున్న సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఇళ్లు కూడా మాయమైపోయి, అదేవిధంగా విలువైన పంట పొలాలు కూడా మాయమైపోయిన చెప్తున్న సిచ్యువేషన్. దాదాపు 100కు పైగా లంక గ్రామాల్లో గోదావరి కోతకు వేలకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. ప్రస్తుతం కొంతమంది లంక గ్రామాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అసలు ఎట్లా ఉంటుందండి ఇప్పుడు? ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి ఇంతకుముందు వరకు కూడా 2-3 ఊర్లు గ్రామాలు పోయినాయండి గోదావరిలో. ప్రస్తుతం అయితే తోటలు ఇవన్నీ చాలా వరకు పోయినాయి. ప్రస్తుతానికి మా వంతు వచ్చింది, మా ఊరు వంతు వచ్చింది. అది కూడా చాలా గృహాలు కట్టుకున్నారు. ఫైనాన్షియల్ స్టేటస్ ఎవరికి లేదు, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. ఇప్పుడు కట్టుకున్న గృహాలు మీరు చూసినట్టయితే ఇలా వెళ్తే కవరేజ్ చేయండి. ఆ ఇల్లులన్నీ కూడా అంటే ప్రతి ఆట వరద వస్తూ ఉంటుంది. ఆ వరద తాకిడికి అన్ని పూరిళ్ళే ఉండి, ఆ పూరిళ్ళు ప్రతి ఆట వరద రావడం వల్ల అది కూలిపోవడం, తాటకిళ్ళన్నీ కూలిపోవడం, మట్టి ఇళ్ళన్నీ కూలిపోవడం, మళ్ళీ సంవత్సరం వచ్చేలోపు మళ్ళీ నిర్మించుకోవడం, ఇలా జరుగుతూ ఉండేది. ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ సరిపోకపోయినా అప్పులు చేసి, అదే రకంగా రోజువారీ కూలి ఉన్న అమౌంట్ తోటి అలా అప్పులు చేసి ప్రతి ఆటగా వచ్చే గోదావరి తట్టుకోలేక ప్రతి ఆట ఇల్లు నిర్మించుకోలేక ఏం చేశారంటే డాబాలు కట్టుకున్నారు. అయితే ఆ డాబాలు కట్టుకుని ఏదో
ప్రస్తుతానికి నడవచ్చు కదా, ఇలా వ్యవసాయం చేసుకుంటూ ప్రస్తుతానికి బ్రిడ్జ్ పడింది, ప్రస్తుతానికి మన ఊరితో సంతోషంగా ఉండొచ్చు కదా అనే ఉద్దేశంతో ఉండి కొలిది ఈ గోదావరి కోత అయినా ఫాస్ట్గా వచ్చేస్తుందండి. కట్టుకున్న ఇళ్ళన్నీ ఇప్పుడు పర్లేదు, దూరంగా ఉంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉన్నదంటే కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా ఇప్పుడు గోదావరిలో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిపోయింది. అప్పుడు ఇయర్లీ లాంగ్ ఇయర్స్లో పోయినా పెద్ద ఇబ్బంది లేకపోదును, చూస్తాను కానీ పోతా ఉండే పరిస్థితి ఏర్పడిపోయిందండి. ఆ పరిస్థితి ఆందోళనకరంగా ప్రతి ప్రజలు ఉన్నారు. ఏంటంటే ఒకవేళ ఈ పోయినా మళ్ళీ కట్టుకునే పరిస్థితి ఎవరికి లేదు, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎవరికి బాగలేదు. దానివల్ల రివిట్మెంట్ అయితే కనుక ఊరి ప్రజలందరూ కూడా సేవ్ అవుతారండి. ప్రతి లంక గ్రామంలో ఇదే పరిస్థితి ప్రస్తుతానికి మిగతా విషయాలు తెలియదు. ఈ లంక గ్రామం అయితే ప్రస్తుతం పరిస్థితి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నదండి. వరదలు వస్తే ఎలా ఉంటుంది? వరదలు వస్తే మొత్తం బయట ప్రపంచంతో కనెక్షన్ కట్టండి. ఇంకా వేరే ఇష్యూ ఏం వేరే ఛాన్స్ అయితే లేదండి. ఊర్లోనే ఉండాలి, లేదంటే ఉన్న గ్రామాన్ని, ఉన్న వస్తువుల్ని, ఉన్న పరిస్థితిని అన్ని వదిలేసి అవతలకి వెళ్ళిపోయి అనాథలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి గోదావరికి. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీ ఇంటికి ఇంతకు ముందు గోదావరి ఎంత దూరంలో ఉండేది, ఇప్పుడు ఎంత దూరంలో ఉంది? చాలా దూరంలో ఉండేదండి. ఆ కనపడి ఒడ్డు దగ్గర ఉండేదండి. ఒడ్డు ఈ అంతకంతగా కొట్టుకొచ్చేస్తుందండి గోదావరి. బ్రిడ్జి పడ్డది కదనేసి బిల్డింగులు కట్టుకున్నామండి. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగులు కట్టుకున్నామండి. ఆ బిల్డింగులు కూలిపోతాయమని భయం వేస్తుందండి మాకు. అర్జెంటుగా రివిట్మెంట్ కట్టాలండి. ఇప్పుడు ఎలా ఉంటది? మీ ఇంటి చుట్టూ వచ్చేది? మా ఇంటి చుట్టూ వచ్చేద్దండి. ఇల్లు చుంట్లో మునిగిపోద్దండి అండి. అంటే ఇంట్లోకి రాదు కానండి, ఇల్లు చుంట్లో మునిగిపోద్దండి. చాలా ఇబ్బందులు పడతామండి. వరదలోనే నాంతది? వరదలోనే నాంతదండి నీటిలో. ఎంతకు ముందు ఎంత దూరంలో ఉండేదండి? ఇంతకు ముందు చాలా దూరంలో ఉండేది. కనిపించేది అసలు గోదావరి? కనిపించింది కానీ చాలా దూరంలో ఉండేదండి. 2 కిలోమీటర్ల దూరంలో ఉండేదండి అప్పుడు. ఒక 20 సంవత్సరాల కిందట 2 కిలోమీటర్ల దూరంలో ఉండేదండి. ఇప్పుడు అంతకంతకు దగ్గరికి వచ్చేసిందండి. ఇంటి దగ్గరికి అంటే వచ్చేసిందండి. మరి ఇంకా ఎంత దూరం లేదండి ఇంటికి, ఇళ్ళకి మరి దగ్గరలో ఉన్నదండి. ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇంతకు ముందు కొద్ది దూరంగా ఉండేదండి. ధైర్యంగా ఉండేవాళ్ళమండి బాబు. మరి ఇప్పుడు బాగా దగ్గర అయిపోయిందండి ఒడ్డు. ఇంకా వర్షానికే కరిగిపోతుందండి. వర్షం అంతకన్నా ఈ గోదావరి వస్తుంటే మొత్తానికే మునిగిపోతుందండి. మొత్తానికి ఇరిగిపోతుందండి. పప్పు ఐసులాగా కరిగిపోతుందండి రోడ్డు. ఐసులాగా కరిగిపోతుంటే మాకు భయాలు వేసేస్తున్నాయండి. అప్పో చేసుకుని కొంపలు కట్టుకున్నామండి. ఆ బ్రిడ్జి గురించి కొంత కట్టుకున్నామండి. మరి ఆ బ్రిడ్జి కూడా ఉండదని అంటున్నారండి. ఇప్పుడు ఈ ఒడ్డు ఇలాగ ఇరిగిపోతే గోదావరిలో పడిపోతే బ్రిడ్జి కూడా ఉండదు అంటున్నారండి చాలా మంది. మరి అందుకు మాకు పేనాలు చేతితోటి పట్టుకుని ఉంటున్నామండి. మరి ఏం చేస్తారో మరి చెయ్యాలండి. చిన్నతనంలో ఎలా ఉండేదండి? చిన్నతనంలో ఇంకా చాలా దూరంగా ఉండేదండి. నా చిన్నతనంలో ఇంకా చాలా దూరంగా ఉండేదండి. ఈలోగానండి ఎంత దగ్గరికి అయిపోయిందండి. ఇంకా 4 బార్లు ఉన్నదండి బాబు. ఇంకా అంతకన్నా ఏమీ లేదు. 4 బార్లు ఉన్నదండి. అక్కడ నుండి చూస్తే 4 బార్లు ఉన్నాయండి ఇల్లుకి దానికి. ఇల్లు నిర్మించుకున్న పరిస్థితి ఏంటి? నమస్కారం అండి. మరి ఉసిరింట్ల గోదావరి అయ్యా నువ్వు తెప్పలేక మేము ఉన్నామండి. మరి అందుకనేసి ఎంతో పాటలు పడి కొంపలు కట్టుకుంటున్నామండి. ఒడ్డు చూతేనేమో కొంపల దగ్గరికి వచ్చేసిందండి. అది మీరు ఏం చేతారన్నది మిమ్మల్ని కోరుకుంటున్నాం బాబయ్య. ఇది చూసుకోవచ్చు, గోదావరి ప్రాంతం సంబంధించి గోదావరి నది కోతకు గురవడంతో పూర్తి స్థాయిలో ఇళ్ళు అనేవి కూడా ధ్వంసమైపోయిన పరిస్థితి. దానికి తగ్గట్లుగానే ఇటువైపు ఇవన్నీ కూడా వాళ్ళ లంక గ్రామాలకు చెందిన వారి రైతులకు సంబంధించిన పొలాలు. అదేవిధంగా ఇటువైపు మరొక కంటికి కనిపించే దూరంలోనే గోదావరి ఉన్న సిచ్యువేషన్. గతంలో దాదాపు 2 కిలోమీటర్ల అవతల గోదావరి ఉండేదని, కానీ ఇప్పుడు అంతకంతకు తమ ఇంటికి దగ్గరలోకి అతి సమీపంలోకే గోదావరి వచ్చేస్తుందని రైతులు కావచ్చు, అదేవిధంగా ఈ చుట్టుపక్కల లంక గ్రామస్తులు చెప్తున్న సిచ్యువేషన్. గతానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫ్లోటింగ్ అనేది గోదావరి పాయలకు సంబంధించి ఫ్లోటింగ్ అంతకంతకు పెరగడంతో ఏమీ చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నామని లంక గ్రామస్తులు చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే కంటికి కనిపించే దూరంలోనే గోదావరి ఉండడంతో మరింత వరద ఉధృతి అంతకంతకు ప్రతి ఏడాది పెరిగితే కనుక ఈ గట్టు మరింత కోతకు గురయ్యి ఇళ్లలో కూడా వచ్చేస్తుంది. ప్రస్తుతానికైతే ఇళ్లు వర్షాకాలం కావచ్చు, అదేవిధంగా వరదల కాలంలో ఇళ్ళు అనేవి కూడా పూర్తిగా నీళ్లలోనే నానుతున్న సిచ్యువేషన్. ఈ ఒడ్డు అవతల గతంలో ఏదైతే వరద ఫ్లోటింగ్ ఉండేది, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే గత 4-5 ఏళ్లుగా పూర్తి స్థాయిలో వరద ఫ్లోటింగ్ పెరగడం,
రావడం, అంతకంతకు నదీ పాయలు అనేది కోతకు గురవడంతో ఎందుకు పనికిరాని సిచ్యువేషన్లో ఇళ్లు అనేవి కూడా జరుగుతున్నాయని లంక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కోనసీమ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 12 మండలాలు, అదేవిధంగా దాదాపు 100కు పైగా లంక గ్రామాల్లో చుట్టూ నీరు, అదేవిధంగా మధ్యలో గ్రామం ఉంటుంది. రివిట్మెంట్ ఏర్పాటు చేస్తే కనుక ఖచ్చితంగా ఆ ఫ్లోటింగ్ అనేది వరదలకు సంబంధించి, వర్షాలకు సంబంధించిన వరద నీరు ఏదైతే ఉందో ఆ ఫ్లోటింగ్ అనేది గ్రామం పైపు పడకుండా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్లుగా ప్రతి ప్రభుత్వం హామీ ఇస్తుంది, కానీ అది క్షేత్రస్థాయిలో ఎక్కడ అమలు కావడం లేదని, దానిపై ఫోకస్ చేస్తే ఖచ్చితంగా తమ గ్రామం కాపాడుకోవచ్చని, లేదంటే గ్రామాలు లంక గ్రామాలు అనేది చరిత్రలో కలిసిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వశిష్ట కుడివైపు 8 కిలోమీటర్లు, ఎడమవైపు 35 కిలోమీటర్లు పిచ్చింగ్ రివెట్మెంట్లతో పాటు కుడివైపు 34 గ్రోయిన్లు, ఎడమవైపు 133 గ్రోయిన్లు నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. వైనతేయ కుడివైపు 8 కిలోమీటర్లు పిచ్చింగ్ రివెట్మెంట్లు, 27 గ్రోయిన్లు, ఎడమవైపు 8 కిలోమీటర్ల పిచ్చింగ్ రివెట్మెంట్లు, 13 గ్రోయిన్లు నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. దీనివల్ల పంట భూములు కోతకి గురికాకుండా ఉంటాయి. నదీ కోత కారణంగా కోనసీమ లంక గ్రామాలలో ఎక్కడికక్కడ పంట పొలాలు కోతకు గురవుతున్న సిచ్యువేషన్. విలువైన కొబ్బరి చెట్లు, అదేవిధంగా పంట పొలాలు పూర్తి స్థాయిలో గోదావరిలో కలిసిపోతున్న పరిస్థితి. గత 5-6 ఏళ్లుగా వచ్చిన వరద ఉధృతికి ఎక్కడికక్కడ కోతకు గురవుతుంది. 100 ఎకరాలు పూర్తిగా గోదావరిలో కలిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి గత ప్రభుత్వాలు కావచ్చు, అంతకు ముందు ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపిస్తాయని హామీలు ఇచ్చాయి. దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ ప్రకారం ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలని కూడా నిర్ణయం తీసుకున్న సిచ్యువేషన్. పిచ్చింగ్ రివేట్మెంట్, అదేవిధంగా గ్రోయిన్లు నిర్మిస్తే కనుక, ఒకవేళ పిచ్చింగ్ రివేట్మెంట్ అంటే ఏదైతే ఈ ఒడ్డున ఉందో ఈ ఒడ్డుకు సంబంధించి కోతకు గురి కాకుండా ఇటు పూర్తి స్థాయిలో రివేట్మెంట్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా గ్రోయిన్ అంటే కనుక మధ్యలో ఒకవేళ వరద ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంటే మధ్యలో గ్రోయిన్ అనేది ఏర్పాటు చేస్తే కనుక దానికి వరద ఫ్లోటింగ్ అనేది అక్కడ స్లో అయ్యి తిరిగి మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళడం వల్ల ఇబ్బంది ఉండదని కూడా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. దానికి తగ్గట్లుగా అధికారులు కూడా చాలాసార్లు సర్వేలు కూడా నిర్వహించిన సిచ్యువేషన్. నదీ కోత నివారణకు, ఏదైతే ఈ తీర ప్రాంతం కోత నివారణకు పిచ్చింగ్ రివేట్మెంట్లు, అదేవిధంగా గ్రోయిన్లు నిర్మించాలని ప్రతిపాదనలు చేశాయి. దానికి తగ్గట్లుగానే ఒకవేళ అవన్నీ అమలవుతే కనుక పంట పొలాలు గోదావరిలో కలిసే అవకాశం లేదని కూడా చెప్పిన సిచ్యువేషన్. ప్రస్తుతం మనం ఈ గోదావరి నదీ పాయకు సంబంధించి వశిష్ట, వైనతేయ, అదేవిధంగా దీనికి నదీ పాయలు విడిపోతే గౌతమి, రుద్ద గౌతమి, ఈ 3 పాయలకు సంబంధించి లంక గ్రామాల్లో దాదాపు 12 మండలాలలో 50కి పైగా లంక గ్రామాల్లో ఎక్కువగా పంట పొలాలు నష్టపోతున్న సిచ్యువేషన్. ఇదైతే ఈ కొబ్బరి చెట్లు కావచ్చు, అదేవిధంగా విలువైన లంక భూములు పూర్తిగా నాశనం అయిపోతున్న సిచ్యువేషన్. మొత్తం ఈ పిచ్చింగ్ రివేట్మెంట్ కి సంబంధించి వశిష్ట కుడివైపు ఏదైతే వశిష్ట పాయ ఉందో దాని కుడివైపుకి సంబంధించి 8 కిలోమీటర్లు, అదేవిధంగా ఎడమ వైపు దాదాపు 35 కిలోమీటర్లు పిచ్చింగ్ రివేట్మెంట్ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదన చేశారు. అదేవిధంగా వైనతేయకు సంబంధించి ఈ కుడివైపు వైనతేయ నదీపాయకు సంబంధించి కుడివైపున దాదాపు 8 కిలోమీటర్ల పిచ్చింగ్ రివేట్మెంట్, ఎడమ వైపున 7 కిలోమీటర్ల పిచ్చింగ్ రివేట్మెంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇవన్నీ హామీలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ అమలు అవుతున్న సిచ్యువేషన్. మరోవైపు గ్రోయిన్లు ఏవైతే ఉన్నాయో గోదావరి ఈ ఫ్లోటింగ్ తగ్గడానికి అడ్డంగా ఏర్పాటు చేసే గ్రోయిన్లకు సంబంధించి వశిష్ట కుడిపాయలో దాదాపు 34 గ్రోయిన్లు, ఎడమపాయలో 133 గ్రోయిన్లు ఏర్పాటు చేయాలని, వైనతేయకు సంబంధించి వైనతేయ కుడిపాయలో 27 గ్రోయిన్లు, అదేవిధంగా ఎడమవైపు దాదాపు 13 గ్రోయిన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. అవి క్షేత్రస్థాయిలో ఎక్కడ అమలు కావడం లేదు. పూర్తి స్థాయిలో కొబ్బరి చెట్లు, విలువైన కొబ్బరి చెట్లు కావచ్చు, అదేవిధంగా కోట్ల రూపాయల విలువ చేసే పంట పొలాలు పూర్తిగా గోదావరి నదీపాయలో కలిసిపోతున్నాయి. ఎక్కడికక్కడ నదీపాయకు సంబంధించి నదీ గర్భంలో కలిసిపోవడంతో పూర్తిగా లక్షల విలువ చేసే, కోట్ల విలువ చేసే పంట పొలాలు పూర్తిగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే పిచ్చింగ్ రివేట్మెంట్లు, గ్రోయిన్లకు సంబంధించి ప్రతిపాదనలు ఎప్పటికప్పుడు ప్రతిపాదనలకే పరిమితం అవుతున్నాయి తప్ప అవి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అమలు అవుతున్న పరిస్థితి ఎక్కడ మనకు కనిపించట్లేదు. ఇదంతా నదీపాయకు సంబంధించి ఈ కోతకు గురయ్యే ఏరియా. ఈ కోతకు గురయ్యే ఏరియాతో ప్రతి ఏడాది కూడా ఇది అంతకంతకు లోపలికి వస్తున్న సిచ్యువేషన్. గతంలో ఈ నదీ పాయ అనేది అవతల వైపు ఉంది, దాదాపు 2 కిలోమీటర్ల అవతల వైపు ఉందని స్థానికులు చెప్తున్నారు. పిచ్చింగ్ రివేట్మెంట్లు, అదేవిధంగా గ్రోయిన్లు ఏర్పాటు చేస్తే కనుక వేల ఎకరాల
లంక భూమిని తాము కాపాడుకోవచ్చని తమ సాగు చేసుకోవడానికి ఉపయోగం ఉంటుందని రైతులు చెప్తున్న సిచ్యువేషన్. పిచ్చింగ్ రివేట్మెంట్కి సంబంధించి గోదావరి ఫ్లోటింగ్ అనేది ఏదైతే పంట పొలాలపై పడకుండా పూర్తి స్థాయిలో ఒక్కసారిగా ఈ వరద ఎఫెక్ట్ అనేది పంట పొలాలపై పడకుండా పిచ్చింగ్ రివేట్మెంట్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా గ్రోయిన్లకు సంబంధించి వాటర్ ఫ్లోటింగ్ అనేది తగ్గిస్తుంది. వాటర్ ఫ్లోటింగ్ తగ్గడం వల్ల ఖచ్చితంగా దాని స్థితిని మార్చుకోవడం పాటు దానిని స్లోగా ఫ్లో అవడం వల్ల తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్ట్రైట్గా సముద్రం వైపే గోదావరి వరద నీరు వెళ్లే అవకాశం ఉంటుందని రైతులు చెప్తున్నారు. వెంటనే పిచ్చింగ్ రివేట్మెంట్లు కావచ్చు, అదేవిధంగా గ్రెయిన్లు ఏర్పాటు చేసి మిగిలి ఉన్న పంట పొలాలు కావచ్చు, మిగిలి ఉన్న పంట భూములను రక్షించాలని రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో లంకలు కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా రివెట్మెంట్లు, గ్రోయిన్లు నిర్మించాలని కోరుతున్నారు లంక గ్రామాల ప్రజలు. విలువైన లంక భూములు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. దాదాపు కోనసీమ జిల్లాలోని 12 మండలాల్లో దాదాపు 150 లంక గ్రామాల్లోని విలువైన లంక భూములు నాశనం అయిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 5-6 ఏళ్లుగా మరింత వరద ప్రభావం మరింత పెరగడంతో పూర్తి స్థాయిలో నదీ ప్రవాహం అనేది గ్రామాల్లోకి, అదేవిధంగా పంట పొలాల్లోకి రావడంతో ఇవన్నీ కూడా గత 5-6 ఏళ్ల కిందట గ్రామాలు ఇక్కడ ఇళ్లు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, అదేవిధంగా పొలాలు ఉన్నాయని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు, రైతులు చెప్తున్న సిచ్యువేషన్. దాదాపు కోనసీమ జిల్లాలోని రాజోలు, అదేవిధంగా పి గన్నవరం, ముమ్మిడివరం ఈ 3 నియోజకవర్గాలలో లంక గ్రామాలన్నీ కూడా నదీ పాయలోకి కలిసిపోతున్న సిచ్యువేషన్. నదీ గర్భంలోకి ఈ పంట పొలాలు, విలువైన కొబ్బరి చెట్లు కావచ్చు, అదేవిధంగా పంట పొలాలన్నీ కూడా నదీ గర్భంలోకి కలిసిపోతున్న సిచ్యువేషన్. దాంతో భవిష్యత్తులో మరొక 5-6 ఏళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే కనుక వరద ఫ్లోటింగ్ ఇదే విధంగా తమ గ్రామాల్లోకి వస్తే కనుక మొత్తం గ్రామాలన్నీ కూడా ఎందుకు ఇక అడ్రస్ లేకుండా పోతుంది. లంక గ్రామాలన్నీ కూడా చరిత్రగానే మిగిలిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కానీ గ్రోయిన్లు కావచ్చు, అదేవిధంగా పిచ్చింగ్ రివేట్మెంట్లు కావచ్చు, వాటికి సంబంధించి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు కానీ అవి ఎక్కడ అమలు అయ్యే పరిస్థితి లేదని చెప్తున్న సిచ్యువేషన్. పిచ్చింగ్ రివేట్మెంట్లు కావచ్చు, అదేవిధంగా గ్రెయిన్లు ఉంటే కనుక ఒకవేళ రివేట్మెంట్ ఉంటే తమ ప్రాంతానికి సంబంధించి, తమ ఏరియాకి సంబంధించిన పూర్తిస్థాయి వాటర్ ఫ్లోటింగ్ అనేది తక్కువగా తమ వైపు ఉంటుంది కాబట్టి తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, తమ పొలాలను కాపాడుకోవచ్చు అని రైతులు చెప్తున్నారు. అదేవిధంగా గ్రోయిన్లకు సంబంధించి గ్రోయిన్లు ఒకవేళ అడ్డంగా కనుక నదీ పాయకు వశిష్ట, వైనతేయ, గౌతమి ఈ 3 పాయలకు సంబంధించి గోదావరి ఒకవేళ గ్రోయిన్లు కనుక ఉంటే వాటర్ ఫ్లోటింగ్ అనేది తమ వైపు ఎక్కువగా ఉండదు. ఖచ్చితంగా సముద్రంలోకి వెళ్లేటప్పటికే ఫ్లోటింగ్ అదే విధంగా కొనసాగుతుందని రైతులు చెప్తున్న సిచ్యువేషన్. దానికి తగ్గట్లుగా గ్రోయిన్లు కావచ్చు, అదేవిధంగా పిచ్చింగ్ రివేట్మెంట్లు ఏర్పాటు చేసి లంక గ్రామాలను సజీవంగా ఉంచే ప్రయత్నం చేయాలి. దానికి తగ్గట్లుగా ప్రభుత్వం కృషి చేయాలని లంక గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్ తో సాయి సుధీర్, NTV, లంక గ్రామాల నుంచి.